థ్యాంక్ యూ జీసస్. మీ అందరికీ కూడా షాలోమ్. మరొక దినాన్ని దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్మాల్ ప్రేయర్తో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, విందాం. మహాగణుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. ప్రతి రాత్రి కూడా కొన్ని విషయాలు మీ వాక్యాన్ని తండ్రి ధ్యానించడానికి మాకు మీరు కృప చూపిస్తున్న వందనాలు. మీ వాక్యంలో ఉన్న నా తండ్రి సత్యాన్ని బట్టి తండ్రి మా జీవితాల్లో మీ వాక్యం ద్వారా చేసే కార్యాలను బట్టి వందనాలు. ఈ దినాన్ని కూడా మీ కార్యం జరిగించి మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనందరికీ తెలిసిన వాక్య భాగం అది. మత్తయి సువార్త చాప్టర్ 6:33లో మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలా ఫెమిలియర్ వర్డ్ ఇది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం గమనించినట్లయితే ఆయన రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అందుకని ఆయన మనకి మత్తయి సువార్తలో ప్రార్థన నేర్పించినప్పుడు కూడా ఫస్ట్ మెన్షన్ చేసిన మాట నీ రాజ్యం వచ్చును గాక. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఈరోజు మనం ప్రపంచం అంతా మెయిన్ కంట్రీస్లో మనం చూస్తే ప్రతి రాజ్యంలో కూడా కరోనా భయం ఉంది, రకరకాల భయాలు ఉన్నాయి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఈ భూమి మీదే ఒక కింగ్డమ్ ఉంది, అది మాత్రం కంప్లీట్గా అది క్షేమాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, ఇంకా దానికి సాటి అయిన కింగ్డమ్ ఇంకొకటి లేదు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా, ఈ మాటలు వింటున్న వారందరినీ మనం ఆ కింగ్డమ్లో మనం ఉండాలి. జీసస్ వచ్చింది కూడా ఆ కింగ్డమ్ని మనకి పరిచయం చేయడానికి, ఆ రాజ్యాన్ని పరిచయం చేయడానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈరోజు మనం దైవ రాజ్య సంబంధులుగా మార్చబడినప్పుడు మన జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే, ఏ శోధన అయినా సరే, ఏ రోగమైనా సరే, ఏ విధమైన ప్రతికూల పరిస్థితులైనా సరే, ఏ శక్తులైనా సరే, వాటన్నిటి నుండి 100% దేవుడు మనకి ప్రొటెక్షన్ ఇవ్వగలడు. కాబట్టి సేఫ్ కంట్రీ ఏదైనా ఉందంటే ఈ భూమి మీద నేను అనుకుంటాను ఈ రాజ్యం తప్ప ఇంతకన్నా బెస్ట్, ఇంతకన్నా శ్రేష్టమైంది ఇంకొకటి లేదు. కాబట్టి ఈరోజు మనం ఆ రాజ్యంలో ఉన్నామా లేదా అన్నది పరిశీలించుకోవాలి. ఈ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఈ రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా మారాలి, ఈ రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా జీవించాలన్నది కూడా దేవుని ఆకాంక్ష. కాబట్టి అది బైబిల్లో మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి మనకు పరిచయం చేసిన కింగ్డమ్ అది. న్యూ టెస్టిమెంట్ అంతా కూడా దాని మీద బేస్ అయ్యాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏది కావాలన్నా, ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, క్షేమం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, పరలోకం కావాలన్నా, ఎనీథింగ్ ఏదైనా సరే దీని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఈ వాక్యం మీద ఆధారపడి మనం పొందవలసినవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ అర్థమైతే మన జీవితంలో మనం పొందవలసిన దేనికి కూడా మనం ప్రయాసపడడం అవసరం లేదు. ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా జీవించినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ బైబిల్లో మీరు దేవుని రాజ్యంను నీతిని వెతకండి అని చెప్పబడింది తప్ప మిగతా వాటన్నిటిని అడగండి అని లేదు. దేవుని రాజ్యాన్ని, నీతిని అర్థం చేసుకున్నప్పుడు, ఆ అనుభవాన్ని కలిగి జీవించినప్పుడు తప్పకుండా మిగతావన్నీ కూడా మన జీవితంలో యాడ్ అయితే అవి అనుగ్రహించబడుతున్నాయి. అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అని చెప్పి దేవుడు మనకు ఒక గ్రేట్ ప్రామిస్ ఇది. కాబట్టి 2 things వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న పరిస్థితులు, అది ఏ దేశమైనా, ఏ రాజ్యమైనా సరే, మనం గమనించినట్లయితే బైబిల్ ఎలా రాయబడింది, లోకంలో ఉన్నదంతా కూడా, అది ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా, అమెరికా అయినా, రష్యా అయినా, ఏ కంట్రీ అయినా సరే దేని మీద బేస్ అయ్యిందంటే 3 విషయాల మీద బేస్ అయ్యింది. అది 3 విషయాల మీద ఆధారపడి ఉంది: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మార్నింగ్ లేవగానే ప్రతి ఒక్కరు కూడా
శరీరానికి సంబంధించిన వాటి కొరకు వెతుకుతున్నాం, దాని కొరకు ప్రయాసపడుతున్నాం, దాని కొరకు పోరాడుతున్నాం. ఇది ఈ లోకానికి సంబంధించిన ఏ వ్యక్తి అయినా, పేదవాడైన ధనవంతుడైనా సరే ఈ వీటి కొరకు ప్రయాసపడుతున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మార్నింగ్ నుంచి ఇక 24 hours చదివేది కూడా దేని కొరకు అంటే కోటి విద్యలు కూటు కొరకు అన్నాడు ఒక ఆయన. ఈ రాజ్యానికి సంబంధించిన సిస్టమ్ అది ఏ కంట్రీ అయినా సరే ప్రతి వ్యక్తి వాడు కోరుకునేది, వారు ఆశించేది ఏంటంటే ఏం తినాలి. బైబిల్లో ఆల్రెడీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువు చెప్పారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా. ఈ లోక జనులు దాని విషయంలో ఆలోచిస్తారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి వారు కూడా వాళ్ళకి అది చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్గా మార్నింగ్ లేవగానే ఏం తినాలో, ఏం చేయాలో ఆటోమేటిక్గా అవి రొటీన్గా జరిగిపోతున్నాయి. ఇది ఎంత వాస్తవం. అలాగే దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా మార్చబడినప్పుడు ఇవి కూడా అదే విధంగా జరుగుతాయి. దానికి సెపరేట్గా ప్రత్యేకంగా దాని గురించి ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా మీరు స్నానం చేయండి, మీరు భోజనం చేయండి, మీరు కూరగాయలు తెచ్చుకోండి, రేషన్ తెచ్చుకోండి మనకు ఎవరు చెప్పనవసరం లే. ఒక ఏజ్ వచ్చినప్పుడు మనం వాటన్నిటినీ కూడా ఎలా పొందాలో తెలుస్తుంది, వాటిని ఎలాగ మనం తీసుకోవాలో కూడా అర్థమవుతుంది. అలాగే దేవుని రాజ్యం గురించి కూడా మనం ఇటువంటి అనుభవం, ఇటువంటి అవగాహన ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నట్లయితే ఈ భూమి మీద మన జీవితంలో దైవ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనం చూడగలం. అందుకని దేవుడు ఒక్క మాటలో ఇది ఒక ప్యాకేజ్ అన్నమాట. దేవుని రాజ్యము, నీతి అన్నది దేవుడు మనకి ఇచ్చిన ఒక ప్యాకేజ్. ఇందులోనే ఎవ్రీథింగ్ దేవుడు అందులో ఇంక్లూడ్ చేసి పెట్టాడు. కాబట్టి దాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం గురించి ఎంత ధ్యానించినా, ఎంత దాని గురించి మనం తెలుసుకున్నా మన లైఫ్ టైం సరిపోదు. మనకి కొన్ని విషయాలు దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా మనకు రివీల్ చేశాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం గురించి. ఇది ఏదో క్రైస్తవుడైనంతరాన్నే ఈ రాజ్యానికి సంబంధించిన వ్యక్తిగా మార్చబడతాడని లేదు బైబిల్లో. నువ్వు చర్చికి వచ్చినంతరాన్నే నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడని బైబిల్లో లేదు. పాస్టర్ అయినంతరాన్నే దేవుని రాజ్యానికి సంబంధించిన వాడని కూడా లేదు. కాబట్టి దేవుని రాజ్యానికి సంబంధించిన వివరణ ఎంతో చక్కగా దేవుడు తన లేఖనాల్లో తెలియజేశాడు. ఇప్పుడు ఆ వివరణ తెలియాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనకు రావాలి. అందుకని ఆ రోజు యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభువు నికోదేముతో ఇలా మాట్లాడాడు. ఆయన ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. మరలా అదే అధ్యాయం 5వ వచనంలో ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఫస్ట్ చూస్తావు, తర్వాత అందులో ప్రవేశిస్తావు. 2 ఎక్స్పీరియన్సెస్ ఒక వ్యక్తి కలిగి ఉంటేనే దేవుని రాజ్యాన్ని చూడటానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటా రాజ్యము అన్నదానికి వివరణ కూడా బైబిల్లో ఇవ్వబడింది. రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు. దేవుని రాజ్యం అంటే తినటం తాగడం కాదు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, పరిశుద్ధాత్మునితో సహవాసము, పరిశుద్ధాత్ముని యొక్క అనుభవాలు అని దానికి సంబంధించిన ఆ యొక్క సీక్రెట్ లేకపోతే దానికి సంబంధించిన సత్యాన్ని రోమపత్రిక 14:17లో దేవుడు ఆ సత్యాన్ని తెలియజేశాడు. ఇక్కడ యోహాను సువార్త 3:5లో యేసుప్రభు వారు ఎలా చూడాలి, ఎలా ప్రవేశించాలో దానికి కీ సైన్ ఇచ్చాడు. దేవుని రాజ్యం అంటే ఇది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అందులోకి వెళ్ళాలంటే ఫస్ట్ దాన్ని చూడాలి. ఈరోజు మనం ఏదైనా కొనాలన్నా, ఏదైనా మనం కలిగి ఉన్నామంటే ఫస్ట్ దాన్ని చూస్తాం. చూసిన తర్వాతే దాన్ని మనం కలిగి ఉంటాం, దాన్ని పొందుతాం. అందుకని ఆ రోజు ఇశ్రాయేల్ని కూడా దేవుడు కానాకు తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆయన ఏం చేసినంటే ప్రతి గోత్రం నుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి మీరు ముందెళ్ళి చూసిరండి, అది ఎలా ఉందో చూసిరండి. వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాగున్నది, కానీ అక్కడ ఉన్న మనుషులు మాత్రం చాలా భయంకరంగా ఉన్నారు. అది మిక్స్డ్ చెప్పారనమాట. అది మంచిగా చెప్పినట్లేదు, చెడుగా చెప్పినట్లేదు. ఫస్ట్ దేవుడు చూపిస్తాడు. అందుకని కీర్తన మనం చూస్తాం 34:8లో యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోనండి. చూడండి. ఫస్ట్ జాన్లో కూడా 1వ అధ్యాయంలో ఇలా రాయబడింది, మేము ఏదైతే చూసామో. కాబట్టి ఫస్ట్ దేవుడు
ఆయన ఏంటో అన్నది మనకి దాన్ని చూడాలి. ఎలా చూస్తాం? దానికి దేవుడు ఇచ్చిన ఎక్స్పీరియన్స్, దానికి దేవుడు మనకి ఇచ్చిన అనుభవం ఏంటంటే నీటి మూలంగా జన్మించాలట. ఇప్పుడు దేవుని రాజ్యం, యేసుప్రభు వారి యొక్క మొదటి మెసేజ్ కూడా మనం చూస్తే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఉంటుంది, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. దేవుని రాజ్యమేమో బైబిల్ ఎలా ఉంది? మత్తయి సువార్త మీ మధ్యలోనే ఉంది. ఎవరిలో అయితే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మని యొక్క అనుభవం కలిగి ఉంటారో వాళ్ళు ఆల్రెడీ దేవుని రాజ్యంలో ఉన్నారు. వీరిని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కొరకు వారిని ప్రిపేర్ చేస్తున్నాడు. ఒకరోజు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇక్కడ లేదు. అందుకే నేను యేసుప్రభు చెప్పారు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించాడు. పరలోక రాజ్యం అని ఇక్కడ లేదు. ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని చేస్తాడో వాడు పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అన్నది ఈజ్ డిఫరెంట్ ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించినప్పుడు. కాబట్టి ఫస్ట్ చూడాలంటే దానికి బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, కొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలి అన్నది చూస్తే నీటి మూలంగా అంటే ఒక వ్యక్తి సామెతలు 28:13 ప్రకారంగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి పాప క్షమాపణ పొందటం ద్వారా, పాప క్షమాపణ పొందిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే బాప్తిసం తీసుకుంటున్నాడు. అందుకే యేసుప్రభు వారు 28వ అధ్యాయంలో కూడా చెప్పాడు, మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనం బాప్తిసం పొందాలి. ఈ రీతిగా పాప క్షమాపణ నిమిత్తము 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో అక్కడ రాయబడిన మాట, ప్రతి ఒక్కరు పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. ఇది పాపాలు క్షమించబడటం, పాపాలు కడగబడటం, పాపాలని వాటి నుండి విముక్తి పొందటం. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాప క్షమాపణ పొందుతాడో పాప శిక్ష నుండి తప్పించబడతాడు. అంత మాత్రమే కాదు, పాపపు శక్తి నుండి తప్పించబడతాడు, దాని నుండి వచ్చే ఉగ్రత నుండి తప్పించబడతాడు. కాబట్టి ఈ దేవుని రాజ్యాన్ని ఎవరు చూస్తారు ఫస్ట్ అంటే, ఒక వ్యక్తి పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకున్న తర్వాతనే ఆ వ్యక్తి దేవుని రాజ్యాన్ని చూడగలిగే ఆధిక్యత దేవుడు ఆ వ్యక్తికి ఇస్తున్నాడు. చూడగలిగేది జస్ట్ చూడటానికే. కానీ ఎప్పుడైతే అంతటితోనే యేసుప్రభు వారు ఆ మాటను ముగించలేదు. నికోదేముతో మాట్లాడుతూ 5వ వచనానికి వచ్చినప్పుడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి. సెకండ్ ఎక్స్పీరియన్స్, ఆత్మ మూలంగా ఒక వ్యక్తి జన్మించాలి. ఇప్పుడు మనం భౌతికంగా కూడా మనం చూస్తే తల్లి గర్భంలో 9 months ఉంటాం. ఆ 9 months కూడా బాడీ ఫామ్ అవుతుంది. ఆ 9 నెలలు కూడా శరీరం నిర్మించబడుతుంది. ఆఫ్టర్ 9 months తర్వాత ఆ పర్సన్ బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ శరీరము, ఫామ్ అయిన శరీరము ఫంక్షన్ చేస్తుంది. నిర్మించబడటం వేరు, పని చేయటం వేరు. చెయ్యి ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో చేస్తుంది. కన్ను ఏం చేయాలో కన్ను చేస్తుంది. ప్రతి అవయవం కూడా వాటి పనులన్నీ కూడా పుట్టిన తర్వాతే అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. కాళ్ళు నడవటం కానీ, కళ్ళు చూడటం కానీ, నోరు మాట్లాడటం కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు జరగవు. ఒక వ్యక్తి నీటి మూలంగా బాప్తిసం పొందగానే ఆత్మీయ అనుభవాలు చూడలేడు. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడింది, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుదురు. ఎవడైనా దేవుని ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అని వాక్యంలో రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క అనుభవం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఆత్మ సంబంధమైన ఎక్స్పీరియన్సెస్, లేకపోతే ఆత్మ సంబంధమైన అనుభవాలు మన జీవితంలోకి వస్తాయి. అప్పుడే ఒక వ్యక్తి నీతిని, సమాధానాన్ని, ఇవన్నీ ఆత్మ సంబంధమైనవి. ఇది ఆత్మ సంబంధించిన ఫలం. ఇది మామూలుగా వచ్చేవి కాదు. ఇవి మామూలుగా వచ్చేవన్నీ కూడా టెంపరీగా ఉంటాయి. నువ్వు ఆత్మ మూలంగా జన్మిస్తే పర్మనెంట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. నువ్వు పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడితే, పరిశుద్ధాత్మ చేత నింపబడటం కూడా, పాప క్షమాపణ పొందడం ఎంత ఈజీనో పరిశుద్ధాత్మ చేత నింపబడటం కూడా అంతే. ఎందుకంటే మీకు లోక సువార్తలో యేసుప్రభు వారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పరిశుద్ధాత్మను పొందాలి అంటే మనం గమనించినట్లయితే 11వ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడింది. 13వ వచనంలో, తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన ఆత్మని ఇస్తాడు.
5:32 అపోస్తుల కార్యాల్లో ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే వాక్యాన్ని గైకొనాలి, వాక్యానుసారంగా జీవించాలని ఎవరైతే ఇష్టపడుతున్నారో వారికి తన ఆత్మను ఆయన ఇచ్చాడు. వాక్యానికి భయపడే వారికి, వాక్యానికి లోబడే వారికి, వాక్యాన్ని నెరవేర్చాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలనే మనస్సు ఎవరికైతే ఉందో, ఆశ ఎవరికైతే ఉందో, వారి జీవితంలో తప్పకుండా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు వారి జీవితంలో మనం చూడగలం. కాబట్టి మనం పొందటం ఎట్లా అంటే త్రూ నీతి ద్వారా, ఆత్మ ద్వారా మనం పొందుతున్నాం. పొందినప్పుడు దేవుని రాజ్యానికి సంబంధించిన నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందు ఆనందం. మనం ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్తే నోవా గురించి మనం చూస్తే ఆయన నీతిమంతుడు అని రాయబడింది. ఫస్ట్ ఆయన గురించి మెన్షన్ చేసి, నేను అనుకుంటాను మొట్టమొదట బైబిల్లో సువార్త ప్రకటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే, ఎంటైర్ బైబిల్ ఫస్ట్ సువార్త ప్రకటించిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఎవరున్నారు తెలుసా? నోవాహు. మనం బైబిల్లో మనం గమనిస్తే అబ్రాహాముకి కుమారుడు పుట్టినప్పుడు, షేతు పుట్టినప్పుడు 130 years పుట్టాడట. మనం ఆ 30 years కూడా 130 yearsకి పిల్లలు పుట్టారు. వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత, లేకపోతే వివాహం అయిన తర్వాత 130 సంవత్సరాలకి, ఆదాముకి 130 సంవత్సరాలు షేతు పుట్టాడు. షేతుకి 105 సంవత్సరాల తర్వాత ఎనోషు పుట్టాడు. ఎనోషుకి 90 సంవత్సరాల తర్వాత కెయినాన్ పుట్టాడు. కెయినానికి 70 సంవత్సరాల తర్వాత మహలేలు పుట్టాడు. మహలేలికి 65 సంవత్సరాల తర్వాత ఎరేదు పుట్టాడు. ఎరేదికి 162 years తర్వాత, 162 సంవత్సరాల తర్వాత హానోకు పుట్టాడు. హానోక్కి 62 సంవత్సరాల తర్వాత మెతూషెల పుట్టాడు. మెతూషెలకి 187 yearsకి 187 సంవత్సరాలకి పెళ్ళైన 187 సంవత్సరాలకి లెమేకు పుట్టాడు. లెమేక్కి 182 సంవత్సరాలు వచ్చినప్పుడు నోవాహు పుట్టాడు. నోవాహుకి 500 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఎన్ని తరాలు అయిపోతే మనకి ఇట్లా అయితే 500 సంవత్సరాలకి షేము, హాము, యాఫేత్. 500 yearsకి మ్యారేజ్ అయిన 500 సంవత్సరాలకి ఈ లెమేక్ అని ఆయన కూడా ఆయన ఏజ్ కూడా 777, 3 sevens. ఆయనకి భూమిని చూసినప్పుడు అప్పుడే లెమేక్ అర్థమైపోయింది, దేవుడు ఈ భూమిని శపించాడు అని చెప్పి లెమేక్కి అర్థమైపోయింది, భూమి శపించబడింది అని చెప్పి పుట్టిన కొడుక్కి వెంటనే ఒక పేరు పెట్టేశాడు, నోవాహు అని. నోవాహు అంటే నెమ్మది. ఈయన కూడా 950 సంవత్సరాలు బ్రతికాడు. థర్డ్ హైయెస్ట్ అనమాట. థర్డ్ హైయెస్ట్. ఫస్ట్ హైయెస్ట్ ఏమో మెతుషెల 969, సెకండ్ హైయెస్ట్ ఏమో ఎరేదు 962. ఇట్లా 900 బతికిన వాళ్ళు 7 members ఉన్నారు బైబిల్లో. కాబట్టి నోవాహు గురించి చూస్తే ఈయన నీతిమంతుడు. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఆయనకి వాక్యం లేదు, అక్కడ ధర్మశాస్త్రం లేదు. అంతకుముందు దేవుడు ఎప్పుడు కూడా నోవాహుకి కనపడిన దాఖలు లేవు. ఆయన ఎట్లా నీతిమంతుడయ్యాడు? ఎట్లా ఆయన నీతిమంతుడిగా జీవించగలిగాడు? ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, సంఘం ఉంది, సేవకులు ఉన్నారు. నీతిమంతుడిగా జీవించడానికి చాలా కష్టమైపోతుంది. ఇన్నున్నా సరే మనం ఈరోజు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా జీవించడం అన్నది మనకి అది అంత అనుకూలంగా కనపడట్లేదు, చాలా కష్టమవుతుంది. ఆ టైంలో భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయింది, భూమి శపించబడిందని కూడా ఉంది బైబిల్లో. అందరూ కూడా తమ మార్గాలు చెరిపివేసుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డాడు. వాక్యం లేకుండా ఎట్లా ఆయన నీతిమంతుడు అయ్యాడు? అప్పుడు మనం యోబు విషయానికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఆ తరంలో ఆయన ఒక్కడే కనిపించాడు దేవునికి. ఆయన అయితే న్యాయవంతుడు అని రాయబడింది, యథార్థవంతుడు. నెక్స్ట్ భూమి మీద చెడుతనం అసహించుకున్నాడు. 3 మాటలు ఆయన గురించి రాయబడ్డాయి. ఈయన గురించి కూడా దేవుడు 3 మాటలను రాయించాడు. నీతిమంతుడు,
చూసినట్లయితే నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వాడని ఈ నోవహు గురించి మనం చూస్తాం. కాబట్టి ఈయన నీతిమంతుడు అని ఎట్లా చెప్పగలిగాడు? అందుకని మీరు గలతియన్స్ 3:12లో ఒక మాట రాయబడింది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆయన లోపల ఫెయిత్ ఉంది. ఎట్లా చెప్పగలమంటే ఫెయిత్ అన్నది మనం బైబిల్లో మనం గమనించినట్లయితే ఫెయిత్ అన్నది 2 విషయాలను మనకు నేర్పిస్తుంది. ఫెయిత్ ఎలా వస్తుంది? వినుట వలన వస్తుంది. నిజంగా ఫెయిత్ ఉంటే ఏం జరుగుతుందంటే దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని తప్పకుండా దాన్ని నెరవేరుస్తాం. అందుకే నోవహుతో దేవుడు చెప్పాడు, నువ్వు నాకు నీతిమంతుడిగా కనిపించావు కాబట్టి నేను నిన్ను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఇలా రక్షించాలనుకుంటున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడి ఆయనతో ఆ ఓడ కట్టమని చెప్పాడు. అది మామూలు వాడు కూడా కాదు. ఆ టైంలో దానికి సంబంధించిన మెటీరియల్ తీసుకురావడానికి అది ఎంత రిస్క్, అది ఎంత ప్రయాసపడాలి. దానికి అన్ని జంతువులు అందులో ఉండాలి. దానికి 300 మూరలు, 50 మూరలు, 30 మూరలు, 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఇది అంత పెద్దదాన్ని ఇక చెప్పగానే ఇది ఎట్లా అవుతుంది నా వలన, ఇది నా వలన కాదు అని చెప్పలేదు ఆయన. అది ఎంత కష్టమైనా సరే దేవుడు చెప్పింది ఆయన చేశాడు. అందుకనే నేను అనుకుంటున్నాను, దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి, దేవుడు చెప్పింది చేయడానికి ఆ మనసు ఉంది కాబట్టి దేవుడు ఆయన్ని నీతిమంతుడిగా పరిగణించాడు. ఆయన హృదయంలో దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఆ తరంలో ఆ రీతిగా జీవించాలి. చాలామంది ప్రతి ఒక్కరిలో కూడా బైబిల్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరిలో కూడా మంచి చెడు అన్నది ఉంటుంది. ఎక్కువ మంది ఇష్టపడేది చెడునే. ఎందుకంటే బైబిల్ ఉంది, బాల్య దినములందే బాలుడిగా ఉన్నప్పుడే నరుని హృదయాలోచన చెడ్డది అని మనకి ఈ 6వ అధ్యాయం జెనసిస్లో మనం చూస్తాం. కానీ ఈ నోవహు విషయానికి వచ్చినప్పుడు ఆయన తన జీవితంలో పొందిన సాక్ష్యం, నీతిమంతుడు, దేవుని మాట విన్నాడు, దాన్ని నెరవేర్చాడు, దాని కొరకే ఆయన జీవించాడు. ఫస్ట్ ఎంటైర్ బైబిల్లో సువార్త ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నోవహే. కాబట్టి ఆయనతోనే మరలా దేవుడు ఏం చేశాడంటే రీజనరేషన్, మరలా జనరేషన్ ఆయన నుంచి స్టార్ట్ అయింది. ఆయన 3 కుమారులతోనే మరలా ఈ సృష్టిలో మనం చూసినట్లయితే రాజ్యాలు కానీ ప్రజలు కానీ వారిలోంచి, ఆ ఫ్యామిలీలోంచి వచ్చారు. కాబట్టి నీతి అన్నది చాలా ఇంపార్టెంట్. అది బయటికి కనపడకపోవచ్చు. ఇప్పుడు బైబిల్లో మనం చూస్తాం, సిరియా దేశపు నయమాన్ ఉన్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు, ఒక అన్యుడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీల మీద, దేవుని నమ్మిన వారి మీద దేవుడే ఆయనకి విజయాన్ని ఇస్తున్నట్లుగా రాయబడింది. ఆయన గురించి నీతిమంతుడు అని బైబిల్లో రాయబడలేదు, కానీ నేను అంటాను ఆయన నీతిమంతుడే. ఎందుకంటే దేవుని మాట, ఒక చిన్న పిల్ల దేవుని గురించి చెప్తే, చిన్న పిల్ల చెప్పిన దాని గురించి ఎంక్వైరీ చేయకుండా విన్న వెంటనే ఎలీషా దగ్గరికి వెళ్ళటం మనం చూస్తాం. బైబిల్లో యేసుప్రభు వారు కూడా నయమాను గురించి ఆయన ప్రస్తావిస్తాడు. యేసుప్రభు వారు మాట్లాడారంటే దేవుడు ఆయనకి ఎంత ఘనత ఇచ్చాడో ఒకసారి ఆలోచించాడు. యేసుప్రభు వారు ఈ రీతి చెప్పారు. ఇద్దరి గురించి మాట్లాడతారు. ఏలియా దినములో సారేపత్తులో ఉన్న వెధవరాల గురించి మాట్లాడతారు. ఏలియా దినములో కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేలీలో చాలామంది వీడియోస్ ఉన్నారు, కానీ ఆ సారేపత్తులో ఉన్న వెధవరాలకి మాత్రమే దేవుడు గ్రేస్ చూపించాడు. ఎలీషా టైంలో కూడా ఇశ్రాయేలీలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ నయమాను తప్ప అని ఉంటుంది. ఇంకెవ్వడు కూడా శుద్ధి నొందలేదు. చూడండి అక్కడ ఎంత అద్భుతం. ఆయన అన్యుడైనప్పటికీ కూడా దేవుని మాటకు వాళ్ళు చూపించిన రెస్పాన్స్, అది నీతి. అంటే నీతి ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు దేవునికి రెస్పాండ్ అవుతాడు.
ఇప్పుడు వాళ్ళు నీతిమంతులుగా మార్చబడటానికి, మనకైతే మనం నీతిమంతులుగా మార్చబడటానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి రోమపత్రిక 5:9 ప్రకారంగా మనల్ని ఆయన రక్తం వలన నీతిమంతులుగా మార్చాడు. మనం నీతిమంతులుగా మార్చడానికి ఎంత ప్రాసెస్ చేయవలసి వచ్చింది ఆయన. పోనీ ఇంత జరిగినా కూడా ఇప్పటికీ దేవుని మాటకి ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు? నేను ఈ వాక్యానుసారంగా జీవించాలి, ఈ వాక్యానికి నేను అప్పగించుకోవాలి. బైబిల్ ఎలా రాయబడింది? అపోస్తలుల కార్యాలు 20:32 నువ్వు క్షేమంగా ఉండాలంటే ఏదో ప్రార్థన చేస్తే బైబిల్ చదివితే అయ్యేది కాదు. అది బైబిల్ ఏముంటుందంటే, ఆ రోజు దైవజనులు ఈ రీతిగా చెప్పారు, వాక్యాన్ని నమ్మిన వారిని లేకపోతే వాక్యాన్ని వింటున్న వారితో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ 20:32 ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు. అప్పుడే మీరు క్షేమంగా ఉంటారు. దేవునికి అప్పగించుకుంటేనే మీరు క్షేమంగా ఉంటారు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధపరచబడిన వారందరితో కూడా మీకు స్వాస్థ్యమును ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆ రోజు 20:32 దైవజనులు ఆ రీతిగా అప్పుడున్న సంఘం, అప్పుడున్న దేవుని నమ్మిన వారిని వాక్యానికి అప్పగించారు. అదే రీతిగా నోవాహు అయినా ఈ యొక్క నయమాన్ అయినా వాళ్ళు నీతిమంతులుగా ఎలా మార్చబడ్డారంటే, వాళ్ళకి దేవుని మీద ఒక విశ్వాసం ఉంది, దేవుడు ఉన్నాడు. నిజంగా అప్పుడున్న తల్లిదండ్రులు కూడా లేమెకు అన్న వ్యక్తి కూడా ఏం చేశారంటే, పేరు పెట్టినప్పుడు కూడా నెమ్మది, నా కొడుకు, నాకైతే నెమ్మది లేదు ఎందుకంటే భూమి శపించబడింది, కానీ నా కొడుకైనా నెమ్మదిగా ఉండాలి అని చెప్పి ఆయన ఒక విధంగా చెప్పాలంటే రెవల్యూషన్ మైండ్తో పేరు పెట్టాడు. నిజంగా ఆ పేరు ఆయన జీవితంలో సార్థకం అయింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుని మాట విన్న వాళ్ళు ఎవరంటే, బైబిల్లో మనం చూస్తాం, నీతిమంతులు దేవుని మాట వింటారు. నీతిమంతుడిగా మారడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి రక్తాన్ని చెందించాడు. కాబట్టి దేవుని రాజ్యంలో కనిపించేది ఎవరంటే నీతిమంతులు. వాటిని దేవుడు తప్పిస్తాడు. అందుకని వారి ప్రార్థన దేవుడు వింటాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. నీతిమంతుల యొక్క తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తారు. నీతిమంతులను ఆయన విడువడు. తీర్పు తీర్చేటప్పుడు కూడా నీతిమంతులే అని రాయబడింది అక్కడ. కాబట్టి అది దేవుని రాజ్యానికి సంబంధించిన మనుషుల యొక్క అనుభవాలు అవి. కాబట్టి ఈయన జీవితంలో నీతిమంతుడు. నెక్స్ట్ మనం చూస్తాం నీతి సమాధానము. సమాధానం ఎలా వస్తుందంటే, యేసుప్రభు వారు లూకా సువార్తలు ఎలా రాయబడింది, సమాధానం అంటే అందరికి వచ్చేది కాదు, అది ఎవరికి వస్తుంది అక్కడ రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఎవరికట? ఎవరైతే ఆయన ఇష్టులో వారికి సమాధానం కలుగును గాక. యేసుప్రభు వారు కూడా శిష్యులను పంపించినప్పుడు వారు ఏ ఇంటికైనా వెళ్తే 2 మాటలు చెప్పాలి. ఒకటి శుభమని చెప్పాలి, రెండవది సమాధానము కలుగును గాక. ఆ ఇల్లు యోగ్యమైందైతే ఆ 2 వాళ్ళకి వర్తిస్తాయి. ఒకవేళ యోగ్యం కాకపోతే అది తిరిగి వచ్చేస్తుందని కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు దేవుని రాజ్యంలో నీతి ఉంది, సమాధానం ఉంది. సమాధానం అంటే ఎలా వస్తుంది? ఆయనకి ఇష్టులైన వారికి. ఇష్టులైన వారంటే యోహాను సువార్త 8వ యేసుప్రభు వారు చెప్పారు, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేసేదను. దేవునికి ఇష్టలు అంటే ఆయన చెప్పిన కార్యాలు ఇష్టపడి చేయటం. అప్పుడు నోవా గారికి 300 మూరల పొడుగు అన్నప్పుడు అంత కట్టలేను దేవుడా, 100 మూరలు అయితే కట్టగలను. హైట్ అంత 30 మూరల ఎత్తంటే అంత కట్టలేను ప్రభు, ఒక 10 ఫీట్లు అయితే కట్టగలను అని అనలే ఆయన. అందుకని బైబిల్లో అట్లు చేశాడు అని ఉంటుంది. ఎట్లు చేశాడు? అట్లు చేశాను. ఎలా చెప్పాడో దేవుడు యాజ్ ఇట్ ఈజీగా. ఇంకా నేను అనుకుంటాను బ్లూ ప్రింట్ దేవుడు చూస్తుంటాడు పరలోకంలో, ఇలా ఉండాలి. కింద చూస్తే వాడు కూడా యాజ్ ఇట్ ఈజీగా అలా ఉంది. నేను కొన్నిసార్లు ఈ పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు ఫోటోలు పంపిస్తారు మాకు. ఆ మూతికి ముక్కుకి అన్నీ వేసి చూస్తే ఆమె ఎలా ఉంటుందంటే హీరోయిన్లా ఉంటుంది. తీరా అమ్మాయిని చూసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఒక ఆయన అయితే, పాస్టర్ గారు నాకు మంకీని చూపిస్తున్నారు ఏంటంటే ఆయన
ఫోటోకి పర్సన్కి చాలా తేడాలు వస్తాయి. ఇప్పుడు కొన్ని యాప్స్ కూడా వచ్చేసింది అనమాట. ఆ యాప్స్ ఎలా ఉంటాయంటే బొగ్గలు లోపలికి వెళ్ళినా సరే ఆ యాప్లో బయటికి తీసేయచ్చు. ఒకవేళ దొడ్డుగా ఉన్నా సరే ఆ యాప్లో మనం సన్నగా అయిపోవచ్చు, పొడుగు పెంచుకోవచ్చు అమ్మా. ఒకవేళ బోడుగుండైనా సరే జుట్టు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫోటోకి నెక్స్ట్ పర్సన్కి, అందుకని ఈ మధ్య నేను పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఫోటోలు చూడట్ల, డైరెక్ట్గా రాయినా ఫోటోలు చూసి మాత్రం, ఫోటోలు చూస్తే ఇంకా ఓకే అంటాడు. కానీ అది కాదు, కరెక్ట్గా నువ్వు వెళ్ళి చూడాలి, ఎందుకంటే చాలా జరిగినాయి అని చెప్పి ఈరోజు డైరెక్ట్ ఎన్కౌంటర్ అనమాట, డైరెక్ట్గా వెళ్ళి చూడటమే. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఎలా చెప్పాడో కింద చూస్తే అలాగే ఉంది ఆ వాడు కూడా. ఏమండి, నీతిమంతులు అలా ఉంటారు, ఎలా ఉండాలో అలా ఉంటారు. కాబట్టి సమాధానం ఎలా వస్తుందంటే ఎవరికి వస్తుంది? ఆయనకి ఇష్టమైంది ఎవరైతే చేస్తారో వారికే సమాధానం. నోవాహు బ్రతికినంతకాలం మరి ఆయన పిల్లల కొరకు ఏం చేశాడు రాయబడలే, భార్య కొరకు ఏం చేశాడు రాయబడలే, కానీ దేవుని కొరకు ఏం చేశాడు రాయబడింది. నిజంగా ఆయన్ని పరలోకి వెళ్ళిన తర్వాత సాల్వ కప్పి తప్పకుండా అక్కడ ఉండే సాల్వలు కప్పి సన్మానించారు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద తన కోరిక ఏం చేసుకున్నాడో లేదాడా, కానీ చేసిందంతా టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఏ పని మీద ఉన్నారంటే ఏమండి వాడ కన్స్ట్రక్షన్లో ఉన్నారు. అందుకే దేవుడు వారిని ప్రత్యేకంగా రక్షించాడు. తర్వాత మనం చూస్తే వారిని దేవుడు దీవించాడు కూడా. 9వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ రోజు ఆదాముని అవ్వని ఎలా దీవించాడో, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఈ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఈ రెండింటిని సమాధానంగా మనం ఉండాలంటే ఆయన పని చేయిస్తున్నాడు. నీతిగా ఉండాలంటే ఇప్పుడు పని చేయాలంటే ఫస్ట్ ఆయన మాట వినాలి. నీతిమంతుడే వింటాడు, నేను మిగతా వాడు వినాడు. నీతిమంతులు ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడే వింటాడు. దుష్టుడు మాట దుష్టులు వింటారు, దేవుని మాట దేవుని పిల్లలు వింటారు. నా గొర్రెలు నా స్వరం వినునని చెప్పాడు. కాబట్టి మనం దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు అయితే మనకి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నోవాహు యొక్క అనుభవాలు ఉంటాయి, నయమాను యొక్క అనుభవాలు ఉంటాయి. ఏమి మారుమాట చెప్పకుండా నోవాహు అయినా నయమాన్ అయినా, నోవాహు అయితే దేవుని మాట విన్నాడు, నయమాన్ అయితే దైవజనుడు మాట విన్నాడు. అంతకుముందు ఎవరైనా యోర్దాను నదిలో గెహాజీని పిలిచి నయమాను, అంతకుముందు ఎవరైనా నయమాను యోర్దాను నదిలో హీల్ అయ్యారా, ఇలాగ ఎవరైనా 7 సార్లు మునిగి కుష్ఠరోగం పోయిందని అడిగాడా? అడగలేనా. సైలెంట్గా వెళ్ళాడు. ముందు కోపం వచ్చిన తర్వాత ఆయన దాసుడు మాట్లాడినప్పుడు తగ్గించుకుని, దాసుడు చెప్పినా తగ్గించుకున్నాడు ఆయన. ఈరోజు సేవకులు చెప్పినా తగ్గించుకోరు కొందరు. ఆ మూర్ఖత్వం ఏంటో తెలియదు. అందుకని వాళ్ళు దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదం చూడగలిగారు. కాబట్టి మనం ఇటువంటి అనుభవాలు దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులకు ఉంటాయి. దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా జీవిస్తేనే మనం ఈ భూమి మీద క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, సంతృప్తికరంగా ఉండగలం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.